శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆత్మీయులారా, మనం కాంచి కామకోటిపీఠం సర్వజ్ఞపీఠం ములాంనాయపీఠం శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి 3 సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా జరుగుతున్నటువంటి విజయయాత్రను గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. మహాస్వాముల వారు ప్రతిరోజు మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి నిత్య పూజలు కొనసాగిస్తూ తీర్థప్రసాదాలను భక్తులకు అందిస్తూ విశేష దినములందు ప్రత్యేక పూజలు, శ్రీమఠంలో ఆచరించే సాంప్రదాయమైన పండుగలు, చాతుర్మాస దీక్షలు, పరంపరలో వచ్చేటువంటి పీఠాధిపతుల ఆరాధనలు, ఇలా అనేకమైన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. కామాక్షిదేవి కృపా ఆశీర్వాదాలను పొందుతూ భక్తజనులు ఎందరో కూడా వేల కొలది జనం శ్రీవారిని దర్శించడానికి వస్తూ ఉంటారు. అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు, వైద్య రంగంలో నిష్ణాతులు, న్యాయవాదులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, ఎందరో కళాకారులు, సంగీత విద్వాంసులు, రచయితలు, నృత్య కళాకారులు, రేడియో నాటక రంగ ప్రముఖులు, సాధకులు, ఉపాసనాపరులు, ఉద్యోగస్తులు, ఇలా అనేక రంగాల్లో ఉన్నటువంటి వారు, సనాతన ధర్మ ప్రచారకులు మరియు దేశభక్తి కోసం అనవరతం కృషి చేసేటువంటి ఎన్నో సంస్థలు, వారందరూ కూడా ప్రతినిత్యం శ్రీవారిని దర్శించుకుంటూ వారి యొక్క ఆశీర్వాదం మరియు వారి వద్ద అనేకమైన సలహాలు తీసుకొని తమ జీవనయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతినిత్యం జరుగుతూ ఉండగా శ్రీవారు 2 సంవత్సరాల పూర్వం అత్యంత శ్రేష్టమైనటువంటిది గోదావరి తీరంలో ఉన్నటువంటి కోవూరు, అక్కడ ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం ఉన్నది. అక్కడ ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో కాంచి పరమాచార్య స్వాముల వారి పుణ్య ఆరాధనను అక్కడ నెరవేర్చారు. ఆ సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి న్యాయవాద వృత్తిలో నిష్ణాతులైన వారి యొక్క సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ సభలో శ్రీవారు వారినందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క ప్రముఖమైన బాధ్యతను గుర్తు చేశారు. ఆ సందర్భంలో దేశ విభజన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రముఖమైనటువంటి మహాత్మా గాంధీజీ మరియు శ్రీ జిన్నా గారిని అపరోక్షంగా ప్రస్తావించారు. ఎలా దూరదృష్టి ఏం చెప్పారు? ఇద్దరు కూడా న్యాయ నిర్ణేతలే, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారే. ఒకరేమో కుల్లాయి ధరించిన వారు, పై వస్త్రం లేనటువంటి వారు, మరొకరు బాగా చక్కగా అలంకరించుకున్నటువంటి వారు. వీరిద్దరూ కూడా ఆ రోజు దేశ విభజనకు ముందు దూరదృష్టితో ఆలోచన చేసి ఉన్నట్లయినా ఈ అఖండ భారతదేశం మనకు ఈరోజు మనం చూసేటువంటి వారం. భారతదేశం గురించి ఒక శ్లోకాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. భాతి సర్వేషు వేదేషు రతి సర్వేషు జంతుషు తరణం సర్వతీర్థానాం తేన భారతముచ్యతే. ఎక్కడ వేదం వలన జ్ఞానం ప్రకాశిస్తూ ఉందో, ఎచ్చటి సమస్త జనులందరూ కూడా సకల జీవరాశి యందు ప్రేమను కనపరుస్తున్నారు,
ఏ పవిత్రమైన భూమిలో నదీ తీర్థములు ప్రవహిస్తున్నాయో దాన్ని భారతదేశమని తెలియాలి. అటువంటి విశాలమైనటువంటి భారతదేశం మనం విభజించబడి మనం ఈరోజు ప్రాంతీయమైన ఒక చిన్న భారతదేశాన్ని మనం చూస్తున్నాం. నాడు జ్ఞాపకాలను శ్రీవారు తెలియచేస్తూ పూర్వపు మన ఆచార్యులు కాంచి పరమాచార్య స్వామి భారతదేశం విభజించిన తర్వాత ఈ దేశానికి ఋషి దేశం అని పిలిచి ఉంటే బాగుండేదని వారి అభిప్రాయం చెప్పారు. శ్రీవారు తమ అనుగ్రహ భాషణలో మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం రావాల్సి ఉంది అన్నారు. అనగా స్వ ప్లస్ తంత్రం. అధిక సంఖ్యాకులైన మనం ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని మరియు ఆధ్యాత్మిక స్వేచ్ఛా వాయువులను పీల్చేటువంటి తరుణం మనకు రావాల్సి ఉంది. ఇంకా ఇప్పటికీ ఎన్నో విషయాలు న్యాయ వ్యవస్థలో అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయి. ఈ దృష్టిలో మనమందరూ ఆలోచించాల్సి ఉందని ఆ న్యాయవాదుల సమావేశంలో స్వామివారు అన్నారు. మరియు కాంచి కామకోటి పీఠం రాజ్యాంగ రచన సందర్భంలో వ్యక్తి స్వాతంత్రం ఎంత అవసరమో అలానే మత స్వేచ్ఛ, ధార్మిక స్వేచ్ఛ కూడా ఉండాలని మహాస్వామి వారు ఒక సమితిని రాజ్యాంగ రచన నిపుణుల వద్దకు పంపించి మత స్వేచ్ఛ అందులో చేర్చాలని రాజ్యాంగంలో కంచి కామకోటి పీఠం చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. అందుకే ఈనాడు ఇంతైనా మనం ధార్మిక స్వేచ్ఛను, మత స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఉన్నాం. మనకంటే మన దేశంలో ఇతర విశ్వాసాల వారే ఈ యొక్క లాభాన్ని ఎక్కువగా పొందుతున్నారనే మాట వాస్తవం. అది వేరే విషయం అనుకోండి. ఆధ్యాత్మిక దృష్టి లోపం వలన నాటి పాలకులు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు అధిక సంఖ్యాకులైనటువంటి సనాతన ధర్మీయులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉదాహరణకు ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు ఇప్పటికీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. అప్పుడే పూజ, ధార్మిక విచారంలో మనం ఎంతో ఆనందాన్ని పొందిన వారం అవుతాం. అనేక రంగాలలో ఉన్నవారినందరినీ ఇలా సమావేశపరచడం కారణం ఏంటంటే మన యొక్క సనాతన ధర్మం మరియు దేశభక్తిని అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఇటువంటి సమావేశాలను కాంచి కామకోటి పీఠం నిర్వహిస్తూ ఉంటుంది. మనం ఈ సనాతన ధర్మం అన్ని విశ్వాసాలను గౌరవిస్తుంది. ఎవరితోనూ విరోధం అవసరం లేదు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించడానికి ముందు మన దేశంలో ఎన్నో అవైదిక మతాలు ప్రబలి ఉండేటివి. శంకర్లు అవతరించి సమస్తమైనటువంటి అందరి మతాల వారితో వాటిని సమన్వయం చేశారు. వేద ధర్మంలో ఎన్నో విభిన్నమైన సంప్రదాయాలు, పంథాలు ఉండేటివి. అందుకని వాటిని దూరం చేయడం కోసం పంచాయతన పూజా పద్ధతిని ఆదిగురు శంకర్లు మన దేశానికి ఒక వరంగా అనుగ్రహించారు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంతో మహేశ్వరం. శంకర్ల పూర్వం అజ్ఞానం వలన నా దేవుడే గొప్పవాడు, నా సిద్ధాంతమే గొప్పది అని వాదోపవాదాలు, వితండవాదాలు జరిగేటివి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి, ఏకో దేవో కేశవో వా శివో వా అని మన ఆర్ష ధర్మం నిరూపిస్తుంది. అట్టి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన గావించిన మహాపురుషుడు, మహామేధావి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అతి పిన్న వయసులో దేశానామూలాగ్రం పర్యటించి ఉపనిషత్తుల భాష్యాన్ని రాసి ప్రస్థానత్రయాన్ని చక్కగా అనువాదం చేసి
భాష్యం రాసి విష్ణు సహస్రనామం ఇలా వాటికి ఎన్నిటినో ఆధ్యాత్మిక తరంగాల్లో ముంచి తేల్చారు. ఆరుగురు శంకరులు వారు చేసినటువంటి కార్యక్రమాలను వర్ణించడం ఎవ్వరి తరం కాదు. అట్టి మహాపురుషుడు సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్ఠ గావించాలనే ఉద్దేశంతో దేశం నలుమూలలా 4 ధర్మపీఠాలను స్థాపించారు. తదనంతరం మూలాంనాయ సర్వజ్ఞ కాంచీ పీఠాన్ని శ్రీవారు కామకోటి పీఠాన్ని స్థాపించారు. నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ ఉంది. ఈ పరంపరలో వచ్చినటువంటి ఈ శతమానంలో ప్రాతస్మరణీయులు కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు వేదమును సుస్థిరపరిచారు. నేడు ఎన్నో వేల మంది వేద పండితులు మనం చూస్తూ ఉన్నామంటే వారి యొక్క దివ్య ఆశీర్వాదం అని మనం మరవకూడదు. వారి అంతేవాసులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు వైద్యము, విద్య, వేదంతో పాటు సంరక్షించి మనకు ఈరోజు అనేకమైన పాఠశాలలు, విశ్వవిద్యాలయాన్ని, అనేకమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చారు. ఎన్నో వందల సంవత్సరాలుగా భారతీయుని కలగా మిగిలి ఉన్నటువంటి అయోధ్య జన్మభూమిని సాకారం చేసిన మహాపురుషుడు. తదంతే వాసివర్యులు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మన శంకర తత్వాన్ని సులభంగా ప్రజల గుండెలలో పదిలపరచాలనే ఉద్దేశంతో అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విజయయాత్ర. వీరు కూడా వారి పూర్వపు ఆచార్యులు చూపించిన మార్గంలో విద్య, వైద్యం, వేదం, శిక్షణ పాఠశాలలు ఇవన్నీ కూడా శ్రీవారి యొక్క శిష్యుల ద్వారా అవి ముందుకు నడుస్తూ ఉన్నాయి. సంప్రదాయ పాఠశాలల ద్వారా సమాజంలో సంస్కారం పెరుగుతూ ఉంది. ఆత్మీయులారా, సమాజంలో వ్యక్తి ప్రధాన పాత్ర పోషిస్తాడు. వాడికి కావలసినది ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు దేశభక్తి కలగాలి. ఏ వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటాడో వారు ఈ సమాజం నాడు సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. ఏ సమాజం సంస్కారం, ఆధ్యాత్మిక విలువలతో సంపూర్ణ ఆరోగ్యంగా దేశం సుభిక్షంగా ఉంటుందో నాడు ఇది గురుపీఠమై ఈ దేశం వెలసిల్లుతుంది. అందుకే శ్రీవారు దేశభక్తి గురించి మరల ఉద్బోధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికం ఎంత అవసరమో ఆధ్యాత్మిక విలువలుతో నిండినటువంటి అనేక పవిత్రమైనటువంటి నదులతో ప్రవహించేటువంటి ఎందరో మహాపురుషులకు, ఎందరికో మహారాజులకు జన్మనిచ్చిన ఈ దేశభక్తితో కూడిన ఈ దేశం అనవరతం విజ్ఞానంతో విలసిల్లాలి. మనం జరిగిపోయిన వృత్తాంతాలను జ్ఞాపకం చేసుకున్నామా? ఒక్క మాట చెప్పాలంటే విభజన సందర్భంలోనే ఈ భారతదేశాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక కోణంలో పరిశీలించి ఉంటే నేడు అనేక సమస్యలు మనకు ఉండేటివి కావు. వాటికి తావే లేదు. ఇన్ని సమస్యలు మనం ఎదురించే అవసరమే మనకు కలిగేది కాదేమో. ఏది ఏమైనా నేటికైనా యువతరం మేల్కొని మరియు జిజ్ఞాసులైనటువంటి వారు అందరూ మేల్కొనేటువంటి సమయం ఆసన్నమైంది. మన సనాతన వేద సంస్కృతిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరో త్యాగ పురుషులు వారి కృషి వలన లభ్యమైనటువంటి యొక్క స్వతంత్రాన్ని మనం స్వతంత్రంగా మనం మార్చుకొని ఆదిశంకరులు చూపించినటువంటి ఏ వేద మార్గం, ఏ ధర్మ మార్గం ఉందో ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు మనకు అందిస్తున్న సందేశాలను మనం అందరూ కూడా పాటించవలసిన కర్తవ్యం ఎంతైనా ఉందని, మనం కామాక్షిదేవి యొక్క అనుగ్రహం మనందరికి కలగాలని మరల ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్పుష్పాలన్నింటినీ కూడా సవినయంగా నిరహంకారపూర్వకంగా
శ్రీ సద్గురువుల దివ్య చరణార విందములకు నిరహంకారపూర్వకంగా భక్తులు సమర్పిస్తున్నాం. ఇట్లు మీ ఆత్మీయుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర.